to my channel. This is Creative Nandu. Today I am going to tell you all one fact, one inspiration story, and as well as one idea. It's not any idea. How to clean your study table. Okay guys, let's start the video. First of all, I am going to tell you all one fact. That is, మనకి సరిగ్గా నిద్ర లేకపోతే ఏమవుతుంది? What happens if we don't get enough sufficient sleep? Come, let's know about it. ఏమిటంటే మనకి సరిగ్గా నిద్ర లేకపోతే మనకు క్లమ్జీనెస్ అనేది వస్తుంది. మన కళ్ళు అనేవి మూసుకుపోతాయి. ఇలా we may get weakness, మనకి నీరసం వస్తుంది. అందులోనూ మన బ్రెయిన్ అనేది స్టాప్ అయిపోతుంది. అందులోనూ మనకి ఏదో కానీ గుర్తు అనేది రాదు మనకి. అందుకనే మనకి సఫిషియంట్ నిద్ర అనేది ఉండాలి అన్నమాట. సో దాట్ మనం బాగా నిద్రపోవాలి. మనకి సరిగ్గా మన డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు, అంటే మన డాక్టర్స్ నమ్ముతారు. అది ఏంటంటే మనకి సరిగ్గా ప్రాపర్ నిద్ర ఉందనుకోండి, మనకు చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అవి ఏంటంటే మన క్రియేటివ్ థాట్స్ అనేవి పెరుగుతాయి. మన బ్రెయిన్ అనేది ఆటోమేటికలీ ఆన్ అయిపోతుంది. అందులోనూ మన బ్రెయిన్ లో ఎన్ని విషయాలైనా స్టోర్ చేసుకునే గల శక్తి ఉంటుంది. కాబట్టి మనకి బాగా సఫిషియంట్ నిద్ర అనేది ఉండాలి. ఓకేనా? అందులోనూ సపోజ్ నాకు జ్వరం వచ్చిందని నేను డాక్టర్ దగ్గరికి పోతాను. డాక్టర్ నాకు ఒక టాబ్లెట్ అనేది సజెస్ట్ చేస్తాడు. అది ఏంటంటే యాంటీబయాటిక్ టాబ్లెట్. అది నేను తిన్న తర్వాత వేసుకొని పడుకున్నాను అనుకోండి, నేను ఒక ఫుల్ నిద్రపోయి ఉంటాను. మళ్ళీ నేను లేచే వాటికే నా బ్రెయిన్, నా ఫేస్ అంతా ఫ్రెష్నెస్ తో కూడి ఉంటుంది. సో దట్ ఏదైనా కానీ నిద్రలోనే ఆ రోగం అనేది పోవాలన్నమాట. అది కోల్డ్ అయినా కానీ, కాఫ్ అయినా కానీ, ఫీవర్ అయినా కానీ, ఏదైనా కానీ నిద్రలోనే పోతుంది. సో దాట్ మనం బాగా నిద్రపోవాలి. నేను ఒకటి సజెస్ట్ చేస్తాను. అది ఏంటంటే మీరు ప్రాపర్ టైమింగ్స్ అంటూ పెట్టుకోండి. అప్ టు 10 or 11 అంత దాకా మీరు చదువుకొని సంథింగ్ మీ వర్క్స్ మీరు చేసుకొని మళ్ళీ 11 కంతా మీరు నిద్రపోండి. మళ్ళాంటి కిడ్స్ అయితే 9 to 9:30 అలా నిద్రపోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేయాలి. 5కి అలా లేయాలి. అందరూ లేస్తే మన ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది. అందులోనూ మన బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తుంది. ఓకేనా? సెకండ్ వన్ ఈజ్ ఇన్స్పిరేషన్ స్టోరీ. అది ఏంటంటే రాజస్థాన్ కి కూడిన స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే మనకు రాజస్థాన్ కి కూడిన స్టోరీ అది అండి. అనుకోవద్దండి, కొంచెం తడబడతాను. ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు పేదవాళ్ళు. ఒక పాప ఉంటుంది. ఆ పాపకి అమ్మ నాన్న అనమాట ఇద్దరు ఉంటారు. ఒక అమ్మ నాన్న ఇద్దరు ఉంటారనమాట. వాళ్ళ నాన్న వచ్చేసి ఆటో డ్రైవర్. వాళ్ళ నాన్న రోజు ఆటో వేసుకొని తోలుతూ ఉండేవాడు అనమాట. ఆ పాప స్కూల్ కి పోయేది కాదు, అందులోనూ ఏం చదువుకునేదే కాదనమాట. కొద్ది రోజులు అలాగనే గడుస్తున్నాయి. ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింటే ఆ పాపకి చాలా బాధేస్తే ఏం చేసింది తెలుసా? ఆటో, నాన్న నువ్వు ఆటో తోలు, నువ్వు ఆటో డ్రైవ్ చేయి అని అడుగుతుందన్నమాట. కానీ అతడు డ్రైవర్ ఉంటాడు కదా, ఆయనే వాళ్ళ నాన్న డ్రైవ్ చేసేది ఆ పాప చూసిందన్నమాట. ఎంత కష్టపడతాడనేది ఆ పాప చూసింది ఒక రోజు. కాబట్టి తనలో
చాలా మార్పు వచ్చేసింది అనమాట. ఆ రోజు నైట్, నాన్న నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, నేను ఏమీ చదువుకోవట్లేదు కదా, నన్ను క్షమించు, నేను ఇప్పటి నుంచి నేను బాగా చదువుతాను అని గుర్తు పెట్టుకొని అప్పటి నుంచి ఆ రోజు నుంచి తను వాళ్ళ నాన్న రిక్షా తోలడం చూసి తను ఇన్స్పైర్ అయ్యి తను చాలా బాధపడి తను చదువుతూ వస్తుందన్నమాట, చదువుకుంటూ వస్తుంది. ఐఏఎస్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. వాళ్ళకి ఇల్లు అనేది ప్రాపర్ ఇల్లు అనేది కూడా ఉండేది కాదు, ఏదో చిన్న హట్ అనమాట, గుడిసె, చిన్న గుడిసె. అక్కడ నుంచి ఆమె రాజస్థాన్ లో కోట అక్కడెక్కడ ఉంటా, ఐ డోంట్ నో హర్ నేమ్, బట్ ఐ హ్యాడ్ ఇన్స్పైర్డ్ బికాస్ ఆఫ్ హర్. తను ఆ కోటలోనో ఎక్కడో తెలీదు నాకు, తను వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అన్నమాట. పెద్ద బంగ్లా అనేది కూడా కొనింది ఆమె, పెద్ద ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ అమ్మ నాన్నని బాగా సంతోషంగా చూసుకుంటుంది, తను బాగా చదువుకుంటుంది. వాళ్ళ నాన్న ఇంకా రిక్షా తోలుతూనే ఉన్నాడు. హీ డిడెంట్ లీవ్ హిజ్ వర్క్. తన వర్క్ ని తను వదిలిపెట్టలేదు. ఒక రోజు వచ్చేసి ఆ పాప ఏం చేసింది తెలుసా, నాన్న నువ్వు ఆటో తోలొద్దిక, నువ్వు ఇంట్లోనే ఉండు, నీకు కూడా వయసు అయిపోయింది కదా, నువ్వు కూడా ఇంట్లోనే ఉండు, అమ్మ కూడా ఎట్లాగో ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి ఆ పాప వాళ్ళ నాన్నను కూడా ఇంట్లోనే పెట్టేసింది అనమాట, ఇంట్లోనే ఉంచేసింది. తనే హార్డ్ వర్క్ చేస్తుంది. మీరు కూడా ఈ స్టోరీని విన్న తర్వాత మీరు కూడా ఇన్స్పైర్ కావాలి. మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో, మీ మమ్మీ ఆర్ డాడీ, ఐ డోంట్ నో, మీ మమ్మీ గాని మీ నాన్న గాని ఎంత కష్టపడుతున్నారో తెలియదు కదా మనకి. మీరు కూడా ఈ స్టోరీ వల్ల మీరు కూడా మీ భవిష్యత్తుని బాగా చూసుకోండి. మీరు అందులోనూ చదువుకోను అనే మాట అనేది అనరాదు. మీరు చదువుకోవాలి, బాగా చదువుకుంటూనే మన ఇండియా అనేది అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అందులోనూ మన నాన్న ఎంత కష్టపడుతున్నాడు మన కోసం. ఆ కష్టాలన్నీ అమ్మతో గాని, మనతో గాని, మన తమ్ముళ్లతో గాని, మన అన్నలతో గాని, ఎవరితో గాని చెప్పుకోవట్లేదు. సో దాట్ మనం బాగా చదువుకోవాలి. మనం బాగా చదువుకుంటే మన తల్లిదండ్రులను కష్టపెట్టుకోకుండా సుఖంగా చూసుకోగలం, మనం కూడా హ్యాపీ లైఫ్ జీవించగలం. సో దట్ మీరు ఈ స్టోరీ విన్న తర్వాత మీరు కూడా ఇలాగా ఇన్స్పైర్ కాండి. మీకు ఇంకా ఇన్స్పైరింగ్ స్టోరీస్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకు కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి. నేను ఆ స్టోరీని ఫుల్ గా తెలుసుకొని నేను మీకు చెప్తాను. ఓకేనా గైస్? మీ ఒకరికే కాదు, ఇంకా ప్రపంచానికంతా ఈ వీడియో అనేది అప్లోడ్ అవబోతుంది. ఇంకా ఇండియా ఇంకా డెవలప్ అవుతుంది. కానీ రష్యా, అమెరికన్స్ అన్ని, లండన్, ఫారిన్ అన్ని, ఏషియా అంతా డెవలప్ అయిపోయినాయి, అన్నీ డెవలప్ అయిపోయినాయి. కానీ మన ఇండియా మాత్రం డెవలప్ కాలేదు. స్టిల్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్, స్టిల్ ఇట్ ఈస్ డెవలపింగ్. అది ఇంకా డెవలప్ అవుతుంది. కాబట్టి మనం డెవలప్ చేయాలి. మన ఇండియాని మనం డెవలప్ చేసి మనమే ఒక డెవలప్డ్ సిటీ అనేది మనం మార్చాలి. ఓకేనా గైస్? కమ్ థర్డ్ వన్ వచ్చేసి హౌ టు క్లీన్ యువర్ స్టడీ టేబుల్. ఓకేనా? కమ్ లెట్స్ స్టార్ట్. See guys, this is my table. ఎలా పడిపోయింది చూడండి, అంతా గలీజ్గా ఉండిపోయింది. నేను ఇప్పుడు సెటరేట్ చేస్తున్నాను, బాగా క్లీన్ చేస్తున్నాను. చూడండి, అంత క్లీన్ గానే లేదు. ఇది నేను పెయింట్ వేసాను. ఇది నాకు ఆన్లైన్ క్లాస్లో బోర్ కొడుతూ ఉంటే నేను ఈ పెయింట్ వేసాను, నా టేబుల్కి పెయింట్ వేసుకున్నా. ఓకే గైస్, మనం దీన్ని ఇంకా క్లీన్ చేసేసుకుందామా? ఓకే గైస్,
సో మనకి ఈరోజు సండే కాబట్టి మనం అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఇవి వాటర్ బాటిల్స్ నావి నాన్నవి, ఇంకా ఇవి దువ్వెన్లు అన్నీ పడిపోయినాయి అన్నమాట. నేను ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని కింద పెట్టేస్తున్నాను నేను. మీకైతే కనిపిస్తాయో కనిపించవో తెలియదు నాకు, బట్ నేనైతే చూస్తున్నాను. అన్ని టాబ్లెట్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాం అన్నమాట. 1 month అయింది దీన్ని క్లీన్ చేయక. కెటిల్, ఈ వాటర్ బాటిల్ చూసారా, ఇది వచ్చేసి నేను గార్లిక్ పోయినప్పుడు తీసుకొని ఉండేది. ఇవి నేను నీకు చూపించినట్టే ఉన్నాను. చూడండి, అందులోను ఇది మా అక్క క్లాక్, కానీ నేను తీసేసుకున్నాను. అంటే నేను తీసుకోలేదు, తనే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. తను ఇంటర్ చదువుతుంది. తను విజయవాడలో ఉంది. ఇది నేను అంతగా డిమార్ట్ లో కొనుక్కొని వచ్చుకొని చేసుకున్నా. హౌస్ డిమార్ట్ లో దొరుకుతాయండి. ఇవి వచ్చేసి జస్ట్ 30 రూపీస్. జస్ట్ 30 రూపీసే. ఇది మా అక్క టైం టేబుల్, ఆన్లైన్ లేదు టైం టేబుల్. ఇది అడాప్టర్, పిన్స్, కంబాక్స్, జామెట్రీ కంబాక్స్. ఇది క్లాస్మేట్ లో మీకు చాలా దొరుకుతాయి. ఇది మంచి కంపెనీ అన్నమాట. మీరు నేను దీన్నే సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు బై లైక్ దిస్ జామెట్రీ బాక్సెస్. ఓకే, ఇది పీవీసీ పైప్స్ది సూపర్ గమ్ అనమాట. ఇది మా ఇంట్లో మామూలుగా యూజ్ చేసుకుంటాం అన్నమాట పైప్స్ కి అట్లా. ఇది నా ఫెవి బాండ్. ఇది నేను ఏదైనా క్రాఫ్ట్ చేస్తే ఇట్లా యూజ్ చేస్తాను. మీకు ఇన్వర్టెడ్ గా కనిపిస్తుంది, కానీ డోంట్ మైండ్ ఇఫ్ యు డోంట్ మైండ్. ఓకే, సారీ గైస్. ఇది నా వాక్యూ, మీకు తెలిసిందే. ఇక ఉండేదల్లా నాకు ఇదే అండి, గ్లూగన్ స్టిక్స్ ఉన్నాయి కొన్ని. ఇంకా ఇది ఒకటి పెన్, మార్కర్. ఇట్స్ నాట్ ఎన్ పెన్, ఇట్స్ అ పెన్ శానిటైజర్. ఇది పెన్ శానిటైజర్ అండి. చూడండి, ఇది నా పెన్ శానిటైజర్. ఏమనుకోద్దండి, అక్కడ నుంచి లైటింగ్ వస్తుంది, సో దట్ నేను మీకు అలా చూపిస్తున్నాను. ఇట్స్ మై ఫస్ట్ ట్రైపాడ్. ఇది నా ఫస్ట్ ట్రైపాడ్ అండి. చూడండి, ఇది నా ఫస్ట్ ట్రైపాడ్. ఇది దీనికి పైన ఇది పోయి నింటే నేను తీసేసాను అన్నమాట. దీన్ని నేను వేరే కొత్తది కొనుక్కున్నాను. నెక్స్ట్ కాజల్. నేను ఈ కాజల్ ని వీడియో తీసానండి. చూడండి, ఈ కాజల్ ని వీడియో తీసా, కానీ ఇది వీడియోకి సంథింగ్ ఏదో ఎడిటింగ్ కాక దీన్ని నేను డిలీట్ చేసేసాను. అది క్రిస్మస్ ఎప్పుడో సంథింగ్ అండి, ఆఫ్టర్ క్రిస్మస్ అనుకుంటా నేను తీసుకుండేది. అది నా పెయింటింగ్. ఓకే గైస్, సారీ. నా పెయింటింగ్ ఇదిగోండి. ఇది నేను లాక్డౌన్ లో వేసిన ఫస్ట్ పెయింటింగ్. ఇది నా లాక్డౌన్ లో వేసిన ఫస్ట్ పెయింటింగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వేసాను నేను. నా పెద్దమ్మ అంటాను. ఇది ఏంటి, అట్లా ఫర్ క్యాప్సిల్స్ ఏవో సంథింగ్, ఐ డోంట్ నో. ఇవి నా పెయింట్ బాటిల్స్ అనమాట, పోస్టల్ కలర్ పెయింట్ బాటిల్స్. ఇవి ఫస్ట్ వీటితోనే నేను స్టార్ట్ చేశాను.
ఇవేవో చెత్త, ఇవి టాబ్లెట్స్, ఇవి చెత్త పడేయాలి. పెన్స్, ఇదొక పెన్, ఇది పేపర్ సాఫ్ట్. మీరు పేపర్ సాఫ్ట్ నే యూజ్ చేయండి. డోంట్ యూజ్ ఎనీ అదర్ పెన్స్. ప్లీజ్ యూజ్ పేపర్ సాఫ్ట్ ఆర్ డామ్స్ యూజ్ చేయండి. డామ్స్ కూడా మంచి కంపెనీయే. మీరు తీసుకోండి. ఇది ఉలన్ థ్రెడ్. నేను ఇంకా దీన్ని మొన్న కొనుక్కున్నాను అనుకుంటాయా. ఇది మొన్న కొనుక్కున్నది. ఇది మీకు రెడ్ కలర్ లో కనిపించవచ్చు, కానీ ఇది బ్రౌన్. ఇవి నా స్కెచ్ పెన్స్, గ్లిట్టర్. చూడండి ఎంత గలీజ్ ఉందో. 1 month అయిందండి. ఇది డైజిన్ అనమాట. నెక్స్ట్ అటు పక్కకు వెళ్ళిపోదాం. యా, దీస్ ఆర్ మై సారీ గైస్, కొంచెం కాల్ వచ్చింది అందుకనే. ఇవి క్విల్లింగ్ ఆర్ట్ పేపర్స్. మీకు తెలిసినట్టే ఉంటుంది అనుకుంటా, మీకు తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇవి యూజ్ చేశాను కాబట్టి కొన్ని కలర్స్ అయిపోయాయి. ఇవి క్విల్లింగ్ పేపర్స్ అనమాట. ఇవి జస్ట్ 30 రూపీస్ అంతే. జస్ట్ 30 రూపీస్తో వస్తాయి ఇవి పేపర్స్. నేను ఇంకా యూజ్ చేశాను కాబట్టి ఇవే ఉన్నాయి. కానీ మనము అది రోలింగ్ ఉంటది కదా, మనమే ఆ రోలింగ్ అనేది కొనుక్కోవాలన్నమాట. నేను ఇక్కడ అనంతపూర్లో కొనుక్కున్నాను. ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్. ఇదిగోండి, ఇవి టాబ్లెట్స్. ఇవన్నీ టాబ్లెట్స్. అన్నీ మీకు ఇంకా ఇవి అన్ని కింద పెట్టేసి నేను మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఇంకా ఇవే రిమైనింగ్ ఉన్నాయండి. ఇది నేను చేసుకున్న లామినేషన్ ఫోటో అనమాట. నందు షాదేవ్. ఇక్కడ మా అక్క, ఇక్కడ నేను. ఇంత సైలెంట్ ఏమా. ఇది గ్లాస్ బాటిల్స్ వస్తాయి. ఇంకా ఇవి ఫెవిక్రైల్వి. ఒకటి ఎల్లో, ఒకటి వైట్. ఒకటి ఎల్లో, ఒకటి వైట్. I have used already them. So that ఇది క్యాప్ అన్నమాట. ఇది క్యాప్, ఇది క్యాప్. ఇదేం ఫోటో. ఇది మా అబ్బా చేసినది అనుకుంటా. ఇది ఇట్స్ మై పెయింటింగ్. చూడండి, ఇది నా పెయింటింగ్. నేను మీకు ఆల్రెడీ చూపించాను అనుకుంటా. చూపించేది కాదు, అదే నేను మీకు ఎలా చేశాను అనేది చూపించాను. మయ్యా, దీనికోసం నేను చాలా కష్టపడ్డా. చూడండి గైస్, లాస్ట్ ఇదే. ఇది మా వదిన బర్త్డే అప్పుడు నైట్ ఇది చేసినాము. ఇది నేను మీకు చూపించాను అనుకుంటా దసరా వ్లాగ్లో. కంగ్రాట్స్. చూడండి ఎలా ఉందో. అంత డర్టీగా ఉంది కదా. దీన్ని ఇంకా నేను ఉతకాలి. ఈ కింద ఉన్నాయి, ఇంకా ఈ కిందవి నేను మీకు క్లీన్ చేసేసి చూపిస్తాను. ఓకేనా? అంతా క్లీన్ చేసేసాను. నేను మీకు ఇంకా నేను ఎలా పరుచుకున్నాను, ఎలా చేసేస్తాను అనేది చూపించేస్తా. ఓకేనా? లెట్స్ సీ. చూడండి గాయస్, ఇలా నేను అంతా పరుచుకొనేసేసినాను. ఇవన్నీ క్లీన్ చేసేసుకొని దీనిపైన నీట్గా పెట్టేసేయాలి. యా, ఓకేనా? మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా సరే
మనం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవన్నీ పెట్టేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ప్లేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఓకే గాయ్స్, నేనైతే ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ క్లీన్ చేస్తున్నాను. సో ఇది క్లాత్, డర్టీ అయిపోయిన క్లాత్ ఎలా ఉండేది ఎలా అయిపోయింది చూడండి. ఇట్స్ లుకింగ్ లైక్ దిస్. మనం దీనిపైన అంతా పెయింట్ చేసి ఇది ఇలా బ్రష్ పట్టిపోవడానికి కారణం ఏం తెలుసా? ఆ పెయింటింగ్. ఈ పెయింటింగ్ వల్ల నేను కష్టపడినంత ఎవరు కష్టపడి ఉండరు. యా, దీనిపైనే ఈ పెయింట్ వేసేటప్పుడు వల్ల దీనికంతా అయింది. దీన్ని ఇప్పుడు క్లీన్ చేయాలి గైస్. దీన్ని నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తాను. కమ్, దీన్ని కూడా మనం ఎలా క్లీన్ చేసుకుందాం అనేది చూసేస్తాం. ఓకే గైస్, సో నేను ఇప్పుడు క్లీన్ చేయబోతున్నాను బట్టని. అది ఎలాగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సర్ఫ్ ఎక్సెల్ పౌడర్, మేము సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తాం. డిటర్జెంట్ అది, ఇది వాటర్, ఇది క్లాత్ మిక్స్ చేసింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్కూప్ వేసుకుందాం. ఇదిగోండి, ఒక స్కూప్ వేస్తాను నేను. సెకండ్ స్కూప్, బికాజ్ అది పెద్ద క్లాత్ కాబట్టి మనం ఒక 2.5 అనేది వేసుకోవాల్సింది ఖచ్చితంగా. మనం దీన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేస్తాం. దీన్ని ఇలా వేసి సోక్ చేసేయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇంకా డర్టీగా ఉంది ఇదంతా. ఇది సెకండ్ టైంకో థర్డ్ టైంకో పోతుంది అనుకుంటున్నాను. దీన్ని మనం ఒక 15 minutes పాటు మనం దీన్ని ఇలా సోక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా చేసి నెక్స్ట్ మనం పిండుకుంటాం. 10 minutes కానివ్వండి, 10 to 15 minutes అయిన తర్వాత మనం అప్ టు ద ప్లే. ఓకే గాయస్, ఇదైతే సోక్ అయిపోయింది. చూడండి ఎంత గలీజ్ ఉందో, ఎంత గలీజ్గా ఉంది. దీన్ని ఇప్పుడు నేను బయటికి తీస్తాను. అమ్మయ్యా, గలీజ్, ఎంత గలీజ్. 1 month అయింది, 1 month అయింది, అందుకనే ఎంత గలీజ్గా ఉంది. యాక్చువల్గా అయితే బ్రష్ ఉండల్లా, బ్రష్ లేదు. సో దట్ నేను ఎలా పెతుకుతాననేది నాకు చూపించట్లేదు. సారీ. నేను దీన్ని ఇంకా పిండేసి దీన్ని ఆరేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను, సరేనా? ఓకేనా గైస్? సో ఏమనుకోద్దండి, నేను అంతా తడిగా అయిపోయినాను. ఇదిగోండి, ఇలా నేను పిండేశాను. మనం ఇక ఆడేస్తాం. ఓకేనా? ఓకే గైస్, సో మనం దీన్ని ఇప్పుడు ఇదిగోండి ఇలాగా ఆరిపోయింది అనమాట. నేను దీన్ని ఇప్పుడు ఈ తంతికి ఆరేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇలాగా ఆరేస్తాం. ఓకే గైస్, ఇది ఇలాగా ఆరేసేసాను. నేను దీన్ని ఇలాగా ఆరేసేసాను. ఇది ఒక హాఫ్ డే ఏం తీసుకుంటుంది. ఇట్ మే టేక్ 6 hours ఆల్సో. మనం దీన్ని ఎండేస్తాము. అంత లోపల నేను దీని బదులుగా నేను వేరేది తీసుకుంటున్నాను. వేరే క్లాత్ తీసుకొని నేను అక్కడ పెట్టేసుకుంటాను. ఓకేనా? కమ్.
మనం ఫస్ట్ కింద సర్దేసుకుందాం. కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ. చూడండి, కింద అన్ని బుక్స్ పెట్టేసుకుంటాను. ఓకే గైస్, సో నేను ఇలా సర్దేసుకున్నాను. నాకేం ఎక్కువగా ఏం లేవు. సో అంతగా ఏం పెట్టుకోవట్లేదు. ఈ కింద ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా కొంచెం వేరే దగ్గర సర్దేస్తాను. మీకు ముందుగా నేను పైన నేను ఎట్లా పెట్టుకుంటాను అనేది చూపిస్తాను. మై సిస్టర్ అండ్ మీ ఫ్యామిలీ ఫోటో. నాకు ఈ 2 రోజెస్ అంటే చాలా ఇష్టం. సో దీన్ని పెడుతున్నా. నెక్స్ట్ క్యాజల్. ఓకే గైస్, నెక్స్ట్ ఇవి 2 బాటిల్స్. ఇది సెకండ్ బాటిల్. ఇది నా థర్డ్ బాటిల్. ఓకే గైస్, నేను ఇదంతా నీట్గా సెట్ చేసుకుంటున్నాను. ఓకేనా? నాకైతే మామూలుగా ఆన్లైన్ క్లాసెస్ ఉండేవి. అప్పుడు నేను వాటిని ఇంకా అన్ని బాక్సెస్ అవన్నీ పెట్టుకునేవాడిని. బట్ ఇప్పుడు మాకు వ్యవసాయం అనేది లేదు. సో దీనిపైన నేను హోంవర్క్ రాసుకుంటాను కాబట్టి ఐఎమ్ క్లీనింగ్ ఇట్. ఓకేనా? నేను ఇంకా ఈ కిందవన్నీ ఇవన్నీ నేను వేరే దగ్గర సెట్ చేసుకోవాలి. ఎక్సెప్ట్ ఈ ఫెవి బాండ్, ఈ ఉలన. నేను ఇట్లని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇంకా ఈ కింద చూసారా, ఇవన్నీ వేరే ప్లేస్లో సెట్ చేయాలి. వీటన్నిటిని వేరే ప్లేస్లో సెట్ చేసి నేను మీకు చూపిస్తాను. ఓకే, ఓకే. సో నేను దీన్ని ఇలా సెట్ చేసేసుకున్నాను గైస్. ఇదిగోండి, ఇలా లైన్గా నేను సెట్ చేసేసుకున్నాను. కొంచెం ఈ కింద కొంచెం గల్బాగానే ఉంటుంది, ఎందుకంటే అన్ని కిందగానే పెడతాను.
పైన హోంవర్క్స్ రాసుకుంటాను కాబట్టి పైన అంతా కొంచెం స్పేస్ ఉండాలి. సో నేను ఇదిగోండి ఇలాగ నేను సెట్ చేసుకున్నాను. నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే గైస్, ఇదిగోండి నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. నాది మీకు కొంచెం ఇది కొంచెం లెంతీగానే పెట్టాను నేను వీడియోని, ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా. సో దాట్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్.